నియోజకవర్గంలోని తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1959 నుండి గత ఎన్నికల వరకు ప్రజా ఓటింగ్ లేదు. అప్పటి నుండి మొన్నటి వరకు ఆనవాయితీగా గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఏకగ్రీవం సందర్భంగా వచ్చిన ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అప్రతిహతంగా 60 ఏళ్లుగా గ్రామంలో ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిందే లేదు. కానీ ఈసారి మాత్రం 60 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. రొటేషన్ పద్ధతిలో ఆ గ్రామ పంచాయతీ ఈ దఫా ఎస్టీలకు రిజర్వ్ అయింది. అయితే ఏకగ్రీవ ఆనవాయితీ కొనసాగించాలనుకున్న బరంపూర్ గ్రామ పెద్దల ప్రయత్నం ఈసారి ఫలించలేదు. రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ అనివార్యమైంది. దీంతో 60 ఏళ్ల రికార్డు ఏకగ్రీవ ఎన్నికకు కాస్త ఫుల్ స్టాప్ పడింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన 1959 నుండి గత ఎన్నికల వరకు ప్రజా ఓటింగ్ వేయలేదు. అప్పటి నుండి మొన్నటి వరకు ఆనవాయితీగా గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. ఏకగ్రీవం సందర్భంగా వచ్చిన ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అప్రతిహతంగా 60 ఏళ్లుగా గ్రామంలోని ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిందే లేదు. కానీ ఈసారి మాత్రం 60 ఏళ్ల రికార్డులకు బ్రేక్ పడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ, ఈసారి 60 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడిపోతుందా? అక్కడ ఇద్దరు అభ్యర్థులు విజయం ఎవరిదో ఆలోచించుకోపోతున్నారా? లక్ష్మీనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇది దాదాపుగా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామం. ఈ గ్రామానికి ఇక్కడ గ్రామస్తులు అయితే ఒక రకమైన ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం వచ్చిందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 61 ఏళ్ల తర్వాత ఇక్కడ సర్పంచ్కి నేరుగా ఎన్నిక జరుగుతోంది. అంటే గతంలో ఎప్పుడైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డ 1959 నుంచి ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి అంటే గ్రామ పెద్దలు అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా కేవలం ఏకగ్రీవాల ద్వారా అంటే దాదాపుగా ఈ 60 ఏళ్ల పాటు కూడా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఎవరైతే అభ్యర్థులందరినీ ఉపసంహరించేసి ఏకగ్రీవంగా ఒక అభ్యర్థిని మాత్రమే ఉంచేటటువంటి ఒక ఆనవాయితీ గత నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఆ ఆనవాయితీకి ఈసారి మాత్రం బ్రేక్ పడింది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు అంటే నామినేషన్ వేసిన తర్వాత గ్రామ పెద్దలు కూడా ఈసారి ఈ దఫా కూడా పూర్తిగా ఏకగ్రీవం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించినటువంటి ఒక సందర్భం. కానీ పోటీలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి తను ససెమిరా అంటే ఉపసంహరణకి నిరాకరించడంతో ఎన్నికైనటువంటిది ఇక్కడ అనివార్యంగా మారింది. అయితే ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ప్రజెంట్ ఇక్కడ బరంపూర్ గ్రామంలో అయితే పోటీలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి